ఇక మరొక అంశానికి వెళదాం మనం. ఇలాగే మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి, ఒక పరువు హత్య కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో కూడా ఈ పరువు హత్య కేసులు చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. అంటే వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడని కోపంతో అమ్మాయి యొక్క అన్నలు అండ్ తండ్రి కలిపి ఒక అబ్బాయిని పిలిచి మరీ చంపేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సో ఈ పరువు హత్య కేసులకు సంబంధించి ఎలాంటి చట్టాలు ఉంటాయంటారు? వాస్తవానికి పరువు హత్యలు అనేది అది రాజ్యాంగపరమైన నేరంగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా, ఏ వ్యక్తికైనా, మేజర్ అయిన వ్యక్తికి వారిని భాగస్వామిని ఎంచుకునే హక్కు, వారికి అనుగుణంగా జీవించే హక్కు, అంటే ఇతరులకు నష్టం కలగకుండా జీవించే హక్కు రాజ్యాంగమే కల్పించింది. సో అందులో భాగంగా ఆర్టికల్ 21 ప్రకారంగా వారికి ఆ హక్కు ఉన్నది. వారి భాగస్వామిని ఎన్నుకునే హక్కు వారికి ఉన్నది. హలో చెప్పండి. హలో చెప్పండి, వినపడుతుందా మేడం? ఓకే. సో ప్రేమ వివాహము అనేది ఒక రాజ్యాంగపరమైనంగా రక్షించబడ్డ హక్కు కానప్పటికీ కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా ఏ మేజర్ అయినా, ఎవరైనా, ఏ వ్యక్తి అయినా తన ఇష్ట ప్రకారంగా తన భాగస్వామిని ఎంచుకునే స్వతంత్రం ఉన్నది. ఈ వ్యక్తిగత హక్కులో కుటుంబం కానీ, కులం కానీ, మరి సమాజం కానీ, ఏ ఇతర వ్యక్తి కూడా వారిని జోక్యం చేసుకొని ఇబ్బంది పెట్టడం అనేది ఆ రాజ్యాంగ పరంగా అది విరుద్ధం. ఆర్టికల్ 19 క్లియర్ గా చెప్తా ఉంది. వ్యక్తిగత స్వతంత్ర భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా అది రక్షిస్తుంది ఆర్టికల్ 19 అనేది. సో ఇందులో ఈ పరువు హత్య అనే పదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అంశం. దీని మీద మనం లేటెస్ట్ కూడా మీరు అన్నట్టు లేటెస్ట్ కూడా కొన్ని జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి. సో దీని ఇలా కొంత చాలా మనం చూస్తా ఉన్నాం ఇట్లా. ఓకే, అంటే దీనికి సంబంధించి ఇన్ కేసు ఎవరైనా సరే ఇలా ప్రేమ వివాహాలు చేసుకుంటే చట్టపరంగా వాళ్ళకి రక్షణ ఉంటుందంటారా? అసలు వాళ్ళని ఎలా కలవాలి, ఎవరిని కలవాలి, ఎలాంటి జాగ్రత్తలు? ఎందుకంటే ఇలాంటి కేసులు మరలా పునరావృతం కాకుండా ఉండడం కోసం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రేమించే జంటను ఎవరైనా వారి సంబంధికులు బెదిరించడం కానీ, వారి మీద ఒత్తిడి తేవడం కానీ, బలవంతంగా ఇంటిలో నిర్బంధించడం కానీ, అలాంటివి బిఎన్ఎస్ ప్రకారంగా నేరం. బిఎన్ఎస్ సెక్షన్ 132 బెదిరింపు, సెక్షన్ 140 అండ్ 141 అవరోధం మరియు అక్రమ నిర్బంధం, అలాగే సెక్షన్ 187 క్రిమినల్ కుట్ర కింద ఈ సెక్షన్ల కింద స్పష్టంగా నేరాలు అనేది మన క్లియర్ కట్ గా బిఎన్ఎస్ లో ఉంది. సో ఇవే కాకుండా కొన్ని చూస్తూ ఉంటాం మనం. ఈ కులం పేద మనుషులు, కులం పంచాయతీలు, సంఘం పేద మనుషులు సమూహంగా వచ్చేసి బెదిరిస్తూ ఉంటారు. మనం ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. వాళ్ళని బెదిరించడం, గుంపులకు వచ్చి బెదిరించడం, చేయడం, వారిని నిర్బంధించిన ప్రయత్నం. సో వీరు ఇట్లా చేస్తే కూడా సెక్షన్ 189, 190 కింద వారు కూడా శిక్షార్హులు అవుతారు. సో ఈ విధంగా మీరు వెంటనే పోలీసు వారికి సంప్రదించినట్టయితే ఇలాంటి బెదిరింపులు జరిగితే ఖచ్చితంగా వారు మనకు చట్టము వారికి రక్షణ కల్పిస్తా ఉంది, రాజ్యాంగం రక్షణ కల్పిస్తాం. ఒకవేళ ఇలాగే పోలీసుల వారి ప్రొటెక్షన్ కూడా మనకు సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా కొన్ని. ఓకే, ఇలా పోలీసుల ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఏమన్నా నేరం జరిగితే మరి ఎలా అంటారు? మరి పోలీసులపై కూడా ఈ కేసు వెళ్ళే అవకాశం ఉందంటారా? అసలు పోలీసులు అనే పోలీసు వారు ఈ సెక్షన్ల కింద ఖచ్చితంగా ఒకవేళ అలాంటి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల మీద నేరం చేసిన వారైతే వారి మీద ఎఫ్ఐఆర్ చేయాలా. ఎఫ్ఐఆర్ చేసి వారిని సో అది వారి బాధ్యత. రాజ్యాంగ ప్రకారంగా వారికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉన్నది. ఒకవేళ పోలీసు వారు ఫెయిల్ అయితే ఖచ్చితంగా హైయర్ అఫీషియల్స్ ఉన్నాయి, కోర్టు న్యాయస్థానంలో ఉన్నాయి, వారు తప్పకుండా వారికి రక్షణ దొరుకుతుంది. ఎవరైతే ప్రేమ జంట ఉంటారో వారు డైరెక్ట్ గా కోర్టులో ఏమైనా అప్పీల్ చేసుకోవడానికి, కోర్టుని సంప్రదించడానికి ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ప్రొటెక్షన్ అడిగేలాగా వీళ్ళకి టైం లేదు, అంటే వాళ్ళు చంపేస్తారేమో అని ఒక భయం ఉంది అని అనుకుంటే కనుక? అదే ఇప్పుడు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ సిఐ పరిధిలో ఉంటది. ఏదైనా సిఐ గారు వల్ల మీకు రక్షణ లేనప్పుడు మీరు యూ కెన్ గో, ఎస్పీ గారు ఉంటారు,
గ్రామాల జిల్లాల వారికి అయితే ఎస్పీ పై అధికారి ఉంటారు, జిల్లా అధికారి. సో వారు కానప్పుడు మీరు ఇక అంచెలంచెలుగా ఐజీ ఉంటారు, డీజీపీ గారు ఉంటారు. సో అప్పటికి కూడా మీకు కానప్పుడు మీరు అక్కడ ఇచ్చిన లెటర్ పెడితే ఖచ్చితంగా కోర్టు కూడా మీకు రక్షణ ఇవ్వమని చెప్పి డైరెక్షన్ ఇస్తారు. ఓకే, ఈ పరువు హత్య కేసులో దోషిగా కనుక తేలితే ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? ఇన్ కేసు ఇప్పుడు మన మహారాష్ట్ర అంశాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక అక్కడ ఒక వ్యక్తిని చంపారు కాబట్టి అలాంటి వారికి ఎలాంటి శిక్ష ఉంటుందంటారు అసలు? అవును, ఇదే ఇప్పుడు పరువు నష్టం అయినా ఏదైనా హత్య జరిగినప్పుడు అది దేనికి జరిగింది అనేది కాదు, అనేది సందర్భంతో పాటు ఆ ప్రేమ గురించి జరిగిందా ఇంకో దానికి జరిగిందా అనేది కాకుండా అక్కడ జరిగింది హత్య కాబట్టి ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుంది. హత్యా నేర కింద వారిని శిక్షించడం జరుగుతుంది. మరి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయిని చంపేశారు కాబట్టి వీళ్ళు, మరి ఆ అబ్బాయి యొక్క కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయం జరిగినట్టు అవుతుంది? అసలు వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుందంటారు కదా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని కోల్పోయారు, వీళ్ళు చంపేశారు. అంటే బెదిరించడం వేరు, చంపడం వేరు. ఇక్కడ పరువు హత్యగా భావించి చంపడం, పిలిచి మరీ చంపారు, చెప్పి మరీ చంపారు. మరి సో దీన్ని మన ఈ ఘటనకి సంబంధించి మరి ఆ కుటుంబ సభ్యులకు జరిగే న్యాయం ఏంటంటారు? వాస్తవానికి ఈ పరువు హత్యలు అనేది ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉన్నాయి. మనము నాట్ ఓన్లీ మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. సో దానికి మనకు అందుకనే ఇప్పుడు 2023లో బిఎన్ఎస్ అనేది కఠినమైన మన ఐపీసీ ప్లేస్ లో బిఎన్ఎస్ తీసుకొచ్చారు. బిఎన్ఎస్ సెక్షన్ 101 అనేది క్లియర్ గా ఉన్నది. వారిని ఖచ్చితమైన నేరస్తులకు హత్య చేసినప్పుడు క్లియర్ కట్ గా ఏం శిక్షించాలి ఎలా అనేది ఉన్నది. అదొక భాగం. అయితే ఇప్పుడు కంపన్సేషన్ విషయానికి వస్తే కోర్టులు ప్రభుత్వాలను ఆదేశించే అవకాశాలు ఉంటాయి, వారిని ఆదుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఒకవేళ కనుక తల్లిదండ్రులు ఇలా ప్రేమించి ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమో అనే ఒక భయంతో ఇన్ కేసు ముందుగానే ఏమన్నా బాల్య వివాహాలు జరిపిస్తే కనుక మరి తల్లిదండ్రులపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఎలాంటి చట్టాలు ఉంటాయి? అది బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది ఉంటుంది. ఖచ్చితంగా బాల్య వివాహం అనేది చెల్లదు. సో అలా చేయడము నేరం. సో దానికి జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వారికి అది వర్తిస్తుంది. ప్లస్ బాల్య వివాహ నిరోధక చట్టం ద్వారా కూడా వారికి పెళ్లి చెల్లదు. సో చేసిన వారు కానీ చేసుకున్నది కానీ చేసుకున్న పెళ్లి చెల్లదు, చేసిన వారు కూడా నేరస్తులు అవుతారు. ఓకే, ఒకవేళ బలవంతంగా వివాహం జరిపిస్తే కూడా ఈ చట్టాలు వర్తిస్తాయంటారా? తప్పకుండా వర్తిస్తాయి. ఎవరైనా కంప్లైంట్ పెడితే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంటుంది. అదేవిధంగా పోలీస్ వారికి తెలిపిన సంబంధిత మహిళా శిశు సంక్షేమం అధికారికి తెలిపిన వారు ఖచ్చితంగా వివాహం జరిగే ప్రదేశానికి వచ్చి ఆ పెళ్లిని ఆపి ఎవరైతే మైనర్ అమ్మాయి ఉన్నదో వారిని బాలికల సంరక్షణ కేంద్రానికి పంపించేసి మేజర్ అయ్యేంత వరకు కూడా వారిని ప్రభుత్వమే రక్షించి వారికి మేజర్ అయిన తర్వాత వారి నిర్ణయాన్ని ప్రకారంగా వారి డిసిజన్ వారు తీసుకుంటారు. ఓకే, ఇన్ కేసు ఇలాగ ఎవరైనా సరే పరువు హత్య కింద భావించి ఒక వ్యక్తిని చంపేస్తే కనుక వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారు అసలు? అదే నేను ఏమంటున్నాను మేడం, పరువు హత్య అనేది వాస్తవానికి అది ఎవరు కూడా ప్రోత్సహించేది కాదు, ఎవరు కూడా చేసేది కాదు. ఖచ్చితంగా అది హత్యా నేరం, శుద్ధ హత్యా నేరం. సో హత్యకి ఏ విధమైతే శిక్షలు ఉంటాయో పరువు హత్య అయినా ఏ హత్య అయినా హత్యే. సో వారికి 101 కింద జైలు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఇంకా అంటే న్యాయస్థానాలు ఇంకా కూడా దాని ఆలోచన చేస్తే ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే ఆ హత్య జరిగిన ఆకృత్యాలను బట్టి, ఆ హత్యలో పాల్గొన్న వ్యక్తులు బట్టి, వారిని చేష్టలను బట్టి కూడా ఉంటది. సో యావజ్జీవ శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది.